నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా, అయిననేమి నేను నీకు తోడయ్యుందును గనుక ఒక మనుష్యుని హతము చేసినట్లు మిథ్యానీయులను నీవు హతము చేయుదు అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపిగా గిద్యోనుతో మాట్లాడాడు. గిద్యోనుతో మాట్లాడి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా గిద్యోను, నేను మీకు తోడై ఉన్నాను, భయపడమాకు, కృంగిపోమాకు. మిథ్యానీయులందరూ ఇశ్రాయేలీయులను సంహరించడానికి వస్తున్నారని నీవు గానుగ చాటున దాగుకొని ఉన్నావేమో. నేను నిన్ను ఏర్పరచుకొని పరాక్రమము కలిగిన బలమును నీకు అనుగ్రహించాను. నీ ప్రజలందరినీ కూడా నేను రక్షించుటకు మీకు తోడై ఉన్నానని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉంటే గిద్యోను అంటాడు, అయ్యా, నీవే గనక మాకు తోడై ఉంటే, నీవే గనక మాతో ఉంటే ఈ పరిస్థితి మాకెందుకో సంభవించినది. ఈరోజు అనేక మంది జీవితాల్లో కలుగుతున్న కష్టాలలో, పడుతున్న వేదనలో, అనేక ఆర్థిక సంబంధమైన ఇబ్బందులలో, అనారోగ్యముతో దేహము క్షీణించిపోతున్నప్పుడు, సమాధానము లేక కుటుంబము నలిగిపోతున్నప్పుడు, ఇంకా అనేక రకములైన రోగ రుగ్మత వ్యాధి బాధ బలహీనతలన్నీ కూడా హృదయాన్ని నీరు కార్చివేస్తూ ఇక మరణమే శరణము, జీవితంలో ఎలాంటి దిక్కు తోచని పరిస్థితుల మధ్యలో నిలిచి అనేక మంది అనుకునేటువంటి మాట ఏంటంటే, దేవుడే ఉంటే ఈ పరిస్థితి మాకెందుకు? దేవుడే గనక మాకు తోడుంటే, మేము ఆరాధిస్తున్న దేవుడే మా పక్షమున నిలిచి ఉంటే మాకెందుకు ఈ పరిస్థితి, మాకేంటి ఈ దుస్థితి అని చెప్పేసి అనేక మంది దేవుని మీద ఆధారపడినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. గిద్యోను కూడా, అయ్యా, నీవే గనక మాకు తోడై ఉంటే మాకు ఈ పరిస్థితి ఎలా సంభవించాలని చెప్పి దేవుని సన్నిధిలో దుఃఖపడుతూ ఉన్నాడు. మానవుడు దేవునికి దూరం అయ్యేది రెండు ప్రధానమైన కారణాలు. ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యమును విని దేవుని చేత ఆకర్షించబడి ఆయన సన్నిధిలో ఆయనతో పాటు గొంతులో తుది శ్వాస ఆగేంత వరకు నేను నా ప్రభు కోసమే బ్రతకాలని తీర్మానం చేసుకున్నటువంటి అనేక మంది ఆత్మీయ యాత్రలో నుంచి తొలగిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? మొదటిగా, దేవుడు మాకు తోడుంటే మాకు ఈ పరిస్థితి ఏంటి? దేవుడు మాకు తోడులేడు. మేము ఎంతగా ఆరాధించినా సరే దేవుడు మా పక్షాన నిలిచి ఉండటం లేదు. మేమెంతగా దేవుని సన్నిధిలో ప్రలాపించి ప్రార్థించి ఉపవాసములుండి జాగారములు చేస్తూ ఆయనను గోజాడుతున్నా సరే మా జీవితంలో ఎలాంటి మార్పు కలగడం లేదు. మాకు నెమ్మది, ఆదరణ, సంతోషము, సమాధానము కలుగటం లేదు. మా కష్టార్జితములో దేవునికి ఎంత ఇచ్చినా సరే సమృద్ధిని మేము చూడలేకపోతున్నాం అని చెప్పి అనేక మంది దేవుడు మాకు తోడే లేడని దేవునిలో నుంచి వైదొలిగిపోతున్నారు. రెండో మాట గిద్యోను అంటున్నాడు అక్కడ, అయ్యా, నేను మా గోత్రములన్నిటిలో కూడా ఎన్నిక లేని గోత్రమయ్యా, నేను నా తండ్రికి పుట్టినటువంటి వారసులందరిలో కూడా కనిష్ఠుడనయ్యా, చిన్నవాడిని, నేను ఎలా చేయగలను ఈ పని అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు. మొదటిగా, దేవుడు మనకు తోడు లేడు అనుకున్నప్పుడు మనం దేవునికి దూరం అయిపోతున్నాం. రెండవది, నేనెంతటి వాడను అని అనుకున్నప్పుడు దేవునికి దూరం అయిపోతున్నాం. ఎంతటి వాడను అని నీవెప్పుడు అనుకోవాలి తెలుసా? దేవుడు నిన్ను కరుణించి కృప చూపి ఆశీర్వదించి ఒక అత్యున్నతమైన శిఖరాగ్రముని ఎక్కినప్పుడు, అయ్యా, నేను ఎంతటి వాడనని నా పైన ఇంత కృప చూపావని కృతజ్ఞతాభావముతో ప్రార్థించాలే కానీ బలహీనతలను చూసి నేను ఎంతటి వాడిని, నా శక్తి చాలట్లేదు, నా బలము సరిపోవట్లేదు, ఇదిగో నా యొక్క శక్తి సామర్థ్యములు నాకు సరిపోవటం లేదు, నేను ఇక ఎందుకని చెప్పేసి అనేక మంది వైదొలిగిపోతున్నారు దేవుని సన్నిధిలో నుంచి. కానీ దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు, అయిననేమి నేను మీకు తోడై ఉందును,
మీరు ఎలాంటి దుస్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్నా, ఎలాంటి అవమానాలు మీకు ఎదురవుతున్నా, ఎలాంటి ఇబ్బందులు అనేటువంటి కష్టాల బాటలో మీరు నడుస్తూ కన్నీరే అన్నపానములుగా భుజిస్తూ ఉన్నా సరే, ఈ రాత్రి నా ప్రభు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు సామాన్యులు కాదు, పరాక్రమము కలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవునితో నడిపించబడుతున్నటువంటి వారు. చప్పట్లు కొడుతూ ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెల్లించుదామా? మీరు ఏ యోగ్యత లేదే, మేము ఎలాంటి అర్హత లేని వారమే, మా కుటుంబంలో కానీ మాకు ఎలాంటి సంపదలు లేవు, మమ్మల్ని ఏ దారిలోనికి వెళ్ళినా అందరూ తోలనాడి త్రోసేసి త్రొక్కి పడివేసి మాట్లాడేవారే. మాటలు మా హృదయాలను గాయము చేస్తూ ఉన్నాయి. అనేక మంది చూస్తున్నటువంటి చూపులు మా జీవితాలను చతికిలబడవేస్తూ ఉన్నాయి. అనేక మంది మా వైపు చూస్తున్నటువంటి ఆ యొక్క హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మేము ఏమి చేయగలం అనుకుంటున్నారు. కానీ దిక్కు లేని వారిని, దరిద్రులను, పెంట కుప్పలలో పడి ఉన్న వారిని సింహాసనం ఎక్కించడానికే రారాజు అయినటువంటి యేసయ్య శరీరధారిగా భూలోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఈ రాత్రి ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు. దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక వాగ్దాన పూర్వకమైనటువంటి సందేశం, అయిననేమి నేను మీకు తోడై ఉండబోతూ ఉన్నాను. మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల మధ్యలో నడిపించబడుతున్నా సరే, ఎలాంటి స్థితిగతులు మీ హృదయాన్ని పిండి చేసి ఇక మరణమే మాకు శరణమని, ఇక జీవించడానికి ఆధారములే లేవని, ఇదిగో మీ యొక్క కన్నీటి యాత్రలో కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో, కృప కలిగిన నా దేవుని వాక్కు, ఆయన బాహువు నిన్ను దర్శిస్తూ నిన్ను స్పర్శిస్తున్నటువంటి ఈ సమయంలో ప్రభువు నిన్ను నిశ్చయముగా పరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో 3 వ్యక్తులను నేను పరిచయం చేసి, గిద్యోను జీవితంలో దేవుడు ఈ గొప్ప కార్యాన్ని చేయటానికి గల కారణాలు 3 చూపించి ఈ రాత్రి వాక్య భాగాన్ని ముగిస్తాను. ఇంకొక 10-20 నిమిషాలను ముగించేస్తాను. శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించుదాం. మొదటిగా యోహాను రాసినటువంటి శుభవార్త 8వ అధ్యాయము 10 నుండి 12 వచ్చిన భాగాలు చదవద్దు, నేను క్లుప్తంగా మీకు వివరిస్తాను, సమయం లేదు. అక్కడ వ్రాయబడినటువంటి సందర్భము, ఒక స్త్రీ పాపము చేస్తూ పట్టబడింది. పాపము చేస్తూ పట్టబడినటువంటి ఆ స్త్రీని ఆ సమాజములో లేక ఆ ప్రాంతములో ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఆ త్రోవను వెళుతూ ఒక చెట్టు క్రింద కూర్చొని ప్రశాంతముగా ఉన్నటువంటి ఆ సమయంలో, ఇతడు బోధకుడు అని చెప్తూ ఉన్నాడు కదా, అసలు ఈ స్త్రీని గురించి ఏమి తీర్పిస్తాడో అతని దగ్గరికి వెళదాం. మోషే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్ళు పెట్టి చంపివేయాలని ఉంది కదా, అసలు ఇతనిని అడుగుదాం, ఇతడు ఏం చెప్తాడో అని చెప్పేసి అని అనుకున్నారు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారిని అవమానపరచడానికి, యేసుక్రీస్తు వారిని గేలి చేయడానికి, అపహాస్యానికి గురి చేయడానికి ఈ యొక్క సందర్భాన్ని వారు గురి చేస్తూ ఉన్నారు. అయితే ప్రభువు ఆయన యొద్దకు వస్తున్న వారందరినీ చూసి ఏదో రాస్తున్నాడని వ్రాయబడి ఉంది. కానీ బైబిల్ అట్లాస్లో ఇంకా బిబ్లికాలజికల్ పుస్తకాలను ఆధారం చేసుకొని మన పితరులైనటువంటి బైబిల్ మహాభక్తులు ఏమన్నారో తెలుసా? ఆయన ఎవరి దగ్గరకు వచ్చి, ఎవరెవరైతే ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారో వారందరి జీవితంలో ఉన్నటువంటి పాపపు చిట్టాను రాస్తున్నాడట. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎవరి కన్నులైనా నువ్వు కప్పవచ్చు, కానీ దేవుని కన్నులను నువ్వు మాత్రం కప్పలేవు. దేవుని యొక్క వాక్యం అంటున్నది, అయ్యా భక్తుడైన దావీదు అంటున్నాడు, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోగలను? ఆకాశమునకెక్కినను నీవు అక్కడున్నావు, ఇదిగో పాతాళమునకు దిగిపోయిన నీవు అక్కడున్నావు. నేను కూర్చునుట, లేచుట, నడుచుట, నిద్రించుట, నా ఉనికి, నా శ్వాస, నా ప్రతి క్షణము కూడా నీవు పరిశీలనగా చూస్తున్నావు. ఆ చూచుచున్నటువంటి దేవుని దగ్గరకు వచ్చి
యేసుక్రీస్తు వారు సత్శరీరునిగా భూలోకములో సంచరిస్తున్నటువంటి వేళలో ఆయన దగ్గరకు వచ్చి అంటున్నారు అందరూ, అయ్యా, మేము చదివినటువంటి మోషే ధర్మశాస్త్రము ప్రకారము ఈమెను రాళ్ళు పెట్టి కొట్టి చంపివేయాలి, మరి నీవేమంటావు అని అన్నప్పుడు, మీలో పాపము లేనివాడు మొదటి రాయి వేయమన్నాడు. పాపములో పరాకాష్ఠ ఏంటో తెలుసా? ఆ స్త్రీతో ఆ సమయములో పాపం చేసిన వ్యక్తి కూడా ఒక రాయి తీసుకుని అక్కడ ఉన్నాడట. ఏసన్న గారు చెప్తూ ఉంటాడు తమాషాగి మాట. అసలు అత్యంత భయంకరమైనటువంటి దౌర్భాగ్యం ఏంటంటే, ఆ స్త్రీతో పాపం చేయడానికి పూనుకున్నవాడు కూడా రాయి తీసుకుని అక్కడ ఉన్నాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి మాట అన్నాడు. వారు అంటూ ఉన్నారు, మోషే ధర్మశాస్త్రము ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి. బోధకుడు అంటున్నావు కదా, నీవేం చెప్తావు అని చెప్పి ప్రభువుని అన్నప్పుడు, ప్రభు అంటున్నాడు, మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయమన్నాడు. ఎవడు పాపము లేకుండా ఉన్నాడు? పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా దేవుడు వాడిని దర్శిస్తూ ఉన్నా సరే పాపమునకు ప్రేరేపితమై ఇదిగో సాతాను యొక్క కబంధ హస్తాల్లో మగ్గిపోతూ అనేక మంది ఇంకను పాపపు కోరల్లోనే చిక్కబడి ఉన్నారు. మద్యపానం అనేటువంటి పాపం, ఆ పాపము నీ కుటుంబాన్ని నాశనానికి తీసుకువెళుతుంది. త్రాగి త్రాగి నీ లివర్స్, లంగ్స్, ఇంకా అనేక రకములైనటువంటి నీ దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవము పాడైపోయి క్షీణించిపోయినప్పుడు ఎవరు రోడ్డున పడతారో తెలుసా? నీ కుటుంబమే రోడ్డున పడుతుంది. యవ్వన పురుషులారా, దేవుని మందిరానికి వస్తూ కూడా ఇంకను అనేక రకములైన సిగరెట్లు, మద్యపానము, జూదము, అనేక రకములైన వ్యసనాలతో ఉన్నవారు ఎవరైనా ఉండవచ్చు. మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నరసరావుపేటలో మాకు అత్యంత పరిచయమైన దైవజనులు, వారి సంఘానికి వస్తుందో పాప, యవ్వనస్తురాలు, చక్కని 2 పిల్లలు, 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కలిగినటువంటి పిల్లలు. వాళ్ళు, తన భర్త ఆర్ఎంపీ డాక్టర్ అయినటువంటి తన భర్త ఒకరోజు బాగా డ్రింక్ చేసి తన పుట్టింటికి వెళితే తన దగ్గరికి వెళ్ళటానికి డ్రింక్ చేసి హాస్పిటల్ ముగించేసుకుని వెళుతూ ఉన్నాడట. దారి మార్గములో రాంగ్ రూట్లో వెళ్ళిపోయి మద్యపానపు మత్తులో లారీ కింద పడిపోయి స్పాట్ డెడ్ అయిపోయాడు. తక్షణం అక్కడికక్కడే చనిపోయాడు. దీని వలన మద్యపానం మత్తులో ఉండి ఆ యొక్క తల్లిగారు ఆ సేవకుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని అడుగుతూ, అన్నయ్య, ఈయన చనిపోయిన దగ్గర నుంచి మా బజార్లో అటు వెళ్తున్నటువంటి పురుషులు, ఇటు వెళ్తున్నటువంటి యవనస్తులు నాతో వస్తావా అని అడుగుతున్నారనయ్య, నాతో ఉంటావా అని అడుగుతున్నారనయ్య. నీ బిడ్డలకి ఏమన్నా కొనుక్కోవాలంటే రూపాయి కావాలి కదా, ఎవరిస్తారు? నువ్వు నాతో ఉంటే 1 గంట ఇస్తావని అడుగుతున్నారనయ్య. ప్రాణం చచ్చిపోవాలనిపిస్తుందని అని చెప్పేసి ఆ తల్లి ఏడుస్తుందంట. నిండా 30 సంవత్సరాలు నిండినటువంటి యవ్వన కుమార్తె. దేని వలన జరిగింది కార్యం? తన భర్త డాక్టరే, మంచి భవిష్యత్తే, చక్కని ఆనందకరమైనటువంటి జీవితమే, మంచి బంగారం లాంటి బిడ్డలే, కానీ త్రాగి చనిపోయాడు. అకాలముగా యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఆ తల్లి వేదనకు ఆధారం ఎవరు? ఆ తల్లి తన మనస్సును చంపుకొని ఇదిగో ఆ బిడ్డల కోసం జీవోత్సవంలో బతుకుతుంది. రీసెంట్ గానే జరిగింది కార్యం. ఇంచుమించుగా ఒక 9 నెలలు, సంవత్సరం లోపే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఈ లోకములో 5 నిమిషాల సుఖం కోసం, అరగంట ఆనందం కోసం, గంట సంతోషం కోసం చేసే ఏ పాపమైనా సరే నిన్ను మరణానికి ఈడ్చుకెళ్తుంది. కానీ ఆ మరణపు లోయలో నుండి విడిపించగలిగిన దేవుని పాదాలు పట్టుకుంటే నీ కుటుంబానికి నిత్యానందము నా ప్రభు అనుగ్రహిస్తూ ఉంటారు. బిగ్గరగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పాపపు ఊపిలో ఉన్నటువంటి ఆ స్త్రీ వచ్చింది. అందరూ రాళ్ళు ఎక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఆయన పాదాల దగ్గరికి వచ్చి కూర్చొని ఉంటే, అమ్మా, ఎవరు నిన్ను ఏమి అనలేదా, శిక్షించలేదా అని ప్రభుని అడుగుతుంటే, ఎవరు ఏమనలేదమ్మా, అనలేదయ్యా, అయినను సరే నేను కూడా నిన్ను శిక్షించాను.
వీరందరూ నిన్ను శిక్షించాలని చూస్తున్నారు, అయిననేమి నేను నిన్ను క్షమించాలని నేను ప్రేమిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ లోకమంతయు కూడా నీ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వీడు పాపాత్ముడురా, వీడు ప్రయోజనం లేనివాడురా, వీడు వ్యర్థుడురా, వ్యర్థురాలురా, దేనికి పనికిరాని ఒక పాపములో మగ్గిపోతున్నటువంటి స్త్రీ రాని అందరూ నిన్ను దూషిస్తున్నారేమో, అందరూ నీ బ్రతుకును బట్టి నిన్ను విమర్శిస్తున్నారేమో, అందరూ నీ యొక్క పరిస్థితిని బట్టి నిన్ను అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారేమో. మారాలాంటి నీ బ్రతుకును మధురముగా మార్చగలిగిన వాడు, నిర్జీవమైనటువంటి నీ స్థితిలో జీవమును పుట్టించగలిగిన వాడు, పాపపు ఊపిలో నుంచి పరిశుద్ధమైనటువంటి తన రక్తము ద్వారా నిన్ను నిలువెల్లా శుద్ధీకరించి తన మహిమ కలిగిన వస్త్రములతో అలంకరించగలిగిన సమర్థుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఏ పాపపు ఊపిలో ఉన్నా సరే, కరుణ కలిగిన ఆయన రెక్కల నీడలోనికి రాగలిగితే, కృప కలిగిన ఆయన పాదాలు నీవు పట్టుకోగలిగితే, అందరూ నిన్ను త్రోసివేసిన అయిననేమి నా రెక్కలతో నిన్ను హత్తుకుంటానని ప్రభు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు ఆయన రెక్కల చాటుకు రాగలవా? ఆది కాండములో మరి ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు హాగరు. హాగరు దాసిగా అబ్రహాము గృహములోనికి చేర్చబడింది. ఆమెను గురించి పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాట, ఆమె బహు సౌందర్యవతి అట. ఆమె ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆ యొక్క శారమ్మకు పిల్లలు పుట్టరని చెప్పి అబ్రహామును ప్రేరేపించి అబ్రహాముతో మాట్లాడుతుంది, నా గర్భము మృతతుల్యమైపోయింది, ఇక నేను పిల్లలు కనడానికి శక్తి కూడా నాలో లేదు, నీవు సంతానము లేనివానిగానే చచ్చిపోతావేమో, ఇక నీవు ఈ యొక్క స్త్రీతో వెళ్ళి సంతానమును కలిగించుకొని నీ వంశాన్ని నిలబెట్టుకోమని చెప్పింది. ఆమె మాట విని అబ్రహాము గారు హాగరును చేర్చుకున్నప్పుడు ఆమెకు ఇష్మాయేలు పుడతాడు. ఇష్మాయేలు పుట్టినటువంటి కొన్ని దినములకు, కొన్ని సంవత్సరాలకు శారమ్మ గర్భవతి అవుతుంది. గర్భవతి అయిపోయిన తర్వాత ఆమెకు చక్కని వాగ్దాన పుత్రుడు పుడతాడు. ఆ తర్వాత ఇద్దరు పెరిగి పెద్దవారు అవుతున్నారు. శారమ్మ మనసులో అసూయ ఏర్పడిపోయింది. ఇదిగో ఈడు పెద్దవాడు కదా, జ్యేష్ఠుడు కదా, నా కుమారుడి మీద ఈడే అధికారి అవుతాడేమోనని చెప్పేసి ఒక అసూయ ఏర్పడింది. అసూయ ఏర్పడినటువంటి ఆ తరుణంలో శారమ్మ మాట్లాడుతుంది, ఈ దాసిని తన కుమారుణ్ణి ఇక్కడి నుంచి నిశ్చయముగా నువ్వు పంపిస్తావా లేదని అబ్రహాముతో గొడవ పెట్టుకుంటూ ఉంది. అబ్రహాముతో గొడవ పెట్టుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ఇదిగో అబ్రహాము బహుగా దుఃఖించాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కానీ ప్రారంభములో శారమ్మ చెప్పినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట తెలుసా? అబ్రహాము శారాయి మాట వినెను. ఎవరి మాట విన్నాడు? శారాయి మాట విన్నాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? శారాయి పంపించి వేయమంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి దుఃఖిస్తూ ఉన్నాడు. ఆదికాండము 16వ అధ్యాయములో హాగరు యొక్క చరిత్ర ప్రారంభమవుతుంది. ఆదికాండము 21వ అధ్యాయము 15వ వచనం నుండి హాగరు యొక్క జీవితంలో జరిగినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విషయాలను మీరు కులంకుషంగా చదువుకోండి. ఆ 2 విషయాల్లో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? మొదటిగా అబ్రహాము శారాయి మాట వినెను. అదే మాటను మరలా మనం చదువుతూ ఉంటే ఇదిగో పంపించివేయమన్నప్పుడు అబ్రహాము హృదయములో ఇదిగో లేక అనేక సంవత్సరముల తర్వాత మొట్టమొదటిగా పుట్టినటువంటి కుమారుడు ఇష్మాయేలు. ఆ ఇష్మాయేలుని బహుగా ప్రేమించి పెద్దవాణ్ణి చేస్తున్నటువంటి తరుణములో వెళ్ళగొట్టమన్నప్పుడు కన్న ప్రేమను చంపుకోలేక బహుగా దుఃఖిస్తున్నటువంటి సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీ భార్య అయిన శారాయి మాట నీవు విను అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? ప్రారంభంలోనే అయ్యా ఇదిగో మరి హాగరేమో
నా దాసి కదా, శారయినను ఆ దాసితో వెళ్ళి సంతానాన్ని ఇదిగో కలుగజేసుకోమంటుంది. నీవేమో వాగ్దానం ఇచ్చావు, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, వాగ్దాన పుత్రుడిని ఇస్తాను, నీ భార్య అయిన శారాయి గర్భాన్ని నేను తెరుస్తాను, మృతతుల్యమైనటువంటి శారాయి గర్భములో నుంచి వాగ్దాన పుత్రుడు వస్తాడని చెప్పి నీ వాగ్దానం చేసావు కదా ప్రభు అని ఆ రోజే అడిగి ఉంటే నేడు దుఃఖించేటువంటి సమయంలో సందర్భం వచ్చేది కాదేమో నేను అనుకుంటూ ఉన్నాను. ఆ మాట చదువుతున్నప్పుడల్లా నా మనసులో ఒక ఆలోచన, అబ్రహాము ప్రారంభంలోనే దేవుని మాట వింటే ఇలాంటి ఏడ్చే పరిస్థితి వచ్చేది కాదేమో. ఆ సమయంలో ఒకవేళ దేవుని చిత్తమై వెళ్ళమన్నప్పుడు దేవుడు ఏదేమైనా సలహా అయినా ఇచ్చేవాడేమో. కానీ మన సందర్భం ఇది కాదు. కానీ దేవుని సన్నిధిలో హాగరు ఇదిగో తన యొక్క కుమారుని తీసుకొని వెళ్ళిపోయింది. తనకి కొంత ఆహార పదార్థములను మంచినీళ్ళ తిత్తిను ఇచ్చి పంపించేశాడు. బెర్షెబ అరణ్యము వరకు వెళ్ళిపోయింది. ఆ యొక్క అరణ్యములో పసి పిల్లవాడు ఆకలి బాధతో అల్లాడుతూ ఉన్నాడు. ఇక ఆకలి దప్పులతో అలమటిస్తూ అతడు చనిపోతాడేమోనని చెప్పి ఆ కన్న కొడుకు మరణాన్ని చూడలేక పొదలో పారవేసి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంది. ఆ సమయంలో ప్రభు అంటాడు, హాగరు నీకేమి వచ్చినది? ఆ పసివాని యొక్క ఆకలిని నేను తీర్చి వారిని గొప్ప చేసి బహుజనముగా మార్చేదను అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాటగా మీ హృదయంలో పెట్టుకోండి, హాగరు జీవితంలో తన ప్రమేయము లేకుండానే ఇదిగో తన యొక్క ఆశ లేకుండానే, కోరిక లేకుండానే, తనకు ఎలాంటి వాంఛ లేకుండానే యజమానుడు తనకు భార్యగా చేసుకున్నాడు. యజమానురాలు తనకు దాసి అయినటువంటి దానిని తన భర్తకు భార్యగా అంగీకరించింది. హాగరు ఎలాంటి ఆశపడలా, ఎలాంటి కోరికతో వెళ్ళలా. ఇదిగో నా దాస్యపు జీవితంకి పోయి యజమానురాలు స్థాయిలోనికి నేను వెళతాను కదా అని ఆశతో, వాంఛతో, కోరికతో వెళ్ళలా. హాగరు ప్రమేయము లేకుండానే హాగరుని యజమానురాలు స్థాయినిచ్చారు. కానీ హాగరు నిశ్చయముగా విడవబడింది. మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? ఏ ప్రమేయము లేకుండా నువ్వు కష్టాల్లో పడినా, ఏ ప్రమేయము లేకుండా నీవు అవమానాల్లో కూరుకుపోయినా, నీ యొక్క స్వచిత్తము లేకుండానే నీవు శ్రమల పాలైపోయినా, నీవు మనుషుల చేత నా అనుకున్న వారిని నిన్ను విడిచి వెళ్ళిపోయినా, నాకు జీవిత కాలం అంతా వీరు ఆధారమై ఉంటారు అనుకున్న వారే నిన్ను నిరాశ్రయులుగా మార్చి వెళ్ళిపోయినా, వీరితో నా జీవితాంతము నేను కలిసి బ్రతికి సంతోషముగా ఈ భూలోకములో ఉంటాననుకున్న వారే నిన్ను ఇదిగో కాలగమనములో, జీవిత యాత్రలో ఒంటరిని చేసి విడిచి వెళ్ళిపోయినా ప్రభు అంటాడు, అయిననేమి నేను నీకు తోడయుండి నిన్ను బలపరుస్తూ ఉంటాను. హల్లెలూయా. హాగరుని విడిచివేశారు, హాగరుని త్రోసివేశారు, హాగరుని తోలనాడి ఒంటరి దాన్ని చేశారు. బెర్షెబ అరణ్యములో ఒక్కతే మిగిలిపోయింది. హాగరుని గురించి తల్లి పాడిన పాట, అద్భుతమైన పాట. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నీ పేరేమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. శారాయి మాటలే విన్నాను, అబ్రహాము భార్యనైపోయాను. శారాయి మాటలే విన్నాను, అబ్రహాము భార్యనైపోయాను. ఈ అరణ్యదారిలో ఒంటరినై, ఈ అరణ్యదారిలో ఒంటరినై
దిక్కులేక తిరుగుతున్న హాగరును, నేను హాగరును, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూశాడు ఆమె పరిస్థితిని. ఒంటరి చేయబడింది, విడివబట్టబడింది. ఆమె ప్రమేయమేమీ లేకుండా శ్రమల పాలైంది. ఆమె ప్రమేయమేమీ లేకుండా ఒంటరి పాలైపోయింది. ఆమెలో ఎలాంటి దోషత్వము లేదు. కానీ ప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడు, అయిననేమి నేను నీకు తోడయ్యండి, నీకు కలిగిన ఈ కుమారునికి జీవితాన్ని ప్రసాదించి నేను అతనిని గొప్ప చేయ మొదలు పెడతానన్నాడు. బిగ్గరగా స్తోత్రం చెప్దామా? రెండు చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెప్దామా? ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, హాగరు వలె నీ జీవితం ఉందేమో. వాగ్దాన పూర్వకంగా నా ప్రభు మాట్లాడుతున్నాడు, అయిననేమి నేను నీకు తోడయ్యుండి బలపరిచి స్థిరపరిచి నా కృపను సమృద్ధిగా నీకు కలుగ చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా యాయీరును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ యొక్క మాట మార్కు సువార్తలో రాయబడి ఉంది, లూకా సువార్తలో రాయబడి ఉంది. యాయీరు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, తనకు ఒక్కతైనటువంటి కుమార్తె చావడానికి సిద్ధమైపోయింది. ఆమె మరణ పడకల్లో కాయిలా పడి, మంచాన పడి, ఇదిగో రేపో మాపో క్షణాలు అన్నట్టుగా ఉన్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు వారిని గురించినటువంటి వర్తమానం విని ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, సూచక క్రియలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు. చనిపోయి లాజరు 4 దినములైపోయి సమాధిలో పెట్టబడి కుళ్ళిపోయినటువంటి తన దేహాన్ని మరలా ఇదిగో జీవాన్ని ప్రకటింపజేసి తన నోటి మాట ద్వారా లాజరు తిరిగి రమ్మనగానే, తన నోటి మాట స్పర్శ ద్వారా లాజరు బ్రతికాడు, శతాధిపతి దాసుడు బ్రతికాడు అని చెప్పి తెలుసుకున్నటువంటి ఆ యొక్క యాయీరు దేవుని సన్నిధిలోనికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారో ఎత్తుకుంటూ వచ్చేసాడు. అయ్యా, నా కుమార్తె మరణం అవటానికి సిద్ధముంది అని చెప్పి ప్రభువుని అడుగుతూ ఉన్నప్పుడు, ప్రభు సరే వెళదాం, ఒక్కసారి నా ఇంటికి రాయ్యా, నా కుమార్తెను దర్శించయ్యా, నువ్వు స్వస్థపరిచి ఆరోగ్యం ఇవ్వయ్యా అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు యాయీరు దేవుని సన్నిధిలో ప్రభు యొక్క అలాగ అడుగుతున్నటువంటి సందర్భంలో యాయీరు నుంచి యాయీరు కింద పనిచేస్తున్నటువంటి పనివారు వచ్చారు. యాయీరు కింద ఉన్నటువంటి దాసులు అందరూ వచ్చారు. ఇదిగో నీ కుమార్తె చనిపోయింది, యజమానుడా నీ కుమార్తె చనిపోయింది కనుక నీవు బోధకుని శ్రమ పెట్టవద్దు, తిరిగి వచ్చేసాయి అని చెప్పన్నప్పుడు యాయీరుతో ప్రభు అంటున్నాడు, భయపడకము, నమ్మిక మాత్రముంచుము. బిగ్గరగా స్తోత్రములు చెబుతూ ప్రభుకి చప్పట్లు కొడదామా? హల్లెలూయా. యాయీరు భయపడమాకు, నమ్మిక మాత్రముంచుము అని చెప్పేసి యాయీరు గృహానికి దగ్గరికి వెళ్ళాడు ప్రభు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని సన్నిధిలో యాయీరు కుటుంబము, ఇంకా తన చుట్టుపక్కల ఉన్నటువంటి బంధుమిత్రులు, రక్త సంబంధికులు, స్నేహితులు, ఆ యొక్క ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారందరూ పోగైపోయారు. ఏడుస్తున్నారు, గొల్లు చేస్తున్నారు, అల్లరితో కేకలు పెడుతున్నారు. ఎందుకు అల్లరి చేస్తున్నారు మీరు? ఆమె నిద్రించినదే కానీ చనిపోలేదని చెప్పినప్పుడు అందరూ కూడా యేసు ప్రభుని అపహాస్యం చేశారట. అక్కడ వ్రాయబడినటువంటి మాట నా హృదయాన్ని అత్తుకున్నటువంటి మాట, యేసుక్రీస్తు వారట పేతురు, యోహాను, యాకోబు మరియు వారి తల్లిదండ్రులను తప్ప మరి ఎవరిని కూడా లోపలికి రానివ్వలేదట. ఎందుకని రానివ్వలేదు? యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు పేతురు, యోహాను, యాకోబులు చనిపోయిందయ్యా అని చెప్పి శిష్యులు సమాచారం పంపించినప్పుడు ఆ యొక్క యాయీరు యొక్క దాసులు శిష్యులు వచ్చి నీ యొక్క కుమార్తె చనిపోయిందని చెప్పినప్పుడు వారిలో ఎలాంటి అవిశ్వాసము చోటు చేసుకోలేదు. పదండి మీ ఇంటికి వెళదామని చెప్పినప్పుడు పేతురు, యోహాను, యాకోబులు ప్రభుతో పాటు కలిసి వచ్చారు.
ఇంటికి వచ్చిన తర్వాత అందరూ గొల్లు చేస్తూ ఏడుస్తున్నప్పుడు భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని చెప్పి ప్రభు నాతో చెప్పాడని తన భార్యకు ధైర్యము చెప్పాడు. కాబట్టి యాయీరును తన భార్యను తనకు కలిగిన 3 శిష్యులను లోపలకు తీసుకెళ్లి అద్భుతాన్ని వారి కన్నుల ఎదుట ప్రభు చేశాడు. చప్పట్లు కొట్టండి, బిగ్గరగా స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్కు ఉపదేశము నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరూ కూడా మరణ సంబంధమైన విషయాలు, ఇక జీవము రాదనేటువంటి విషయాలు, నీ రోగములో నుంచి నీవు విడుదల పొందలేవనేటువంటి విషయాలు, నీ బాధలో నుంచి నీవు బయటకు రావలేవనేటువంటి విషయాలు, నీ యొక్క స్థితి ఇక చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నావు అని నీతో అందరూ చెబుతున్నా, అయిననేమి నీకు తోడై ఉన్నాను, భయపడకమని చెప్పిన దేవుని మాట మీద నీవు ఆధారపడితే నీ కన్నుల ఎదుట నా ప్రభు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వస్తుందా? ముగించేయమంటారా? ముగించేయమన్న వాళ్ళు ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మనసు ఇక్కడ పెడితే ఏం చెబుతున్నావో అర్థమైంది. ముగించొద్దయ్యా వాక్యం చెప్పనన్న వాళ్ళందరూ ఇప్పుడు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా పాపములో పట్టబడినటువంటి స్త్రీ జీవితంలో అయిననేమి నేను నీకు తోడై ఉంటాను కాబట్టి ఇక మీదట నువ్వు ఆ పాపాన్ని చేయమకని ప్రభు మాట్లాడాడు. రెండవదిగా విడవబడినటువంటి హాగరు యొక్క దీన స్థితిని చూచి ఆయన నీకు తోడై ఉన్నానన్నాడు. మూడవదిగా యాయీరులో ఉన్నటువంటి విశ్వాసమును చూసి అయిననేమి నీకు నేను తోడై ఉన్నానని అద్భుతం చేశాడు. అసలు గిద్యోను జీవితంలో అద్భుతం జరగడానికి గల కారణం ఏంటి? గిద్యోను జీవితంలో దేవుడు తన ఆశ్చర్యకరమైనటువంటి ప్రభావవంతమైన శక్తిని బయలుపరచి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా గిద్యోన్, రైజ్ అప్, ఐ యామ్ విత్ యు అని చెప్పి ప్రభు ఎందుకు మాట్లాడాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అదే న్యాయాధిపతుల గ్రంథము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచన భాగం నుండి చదవండి. న్యాయాధిపతుల గ్రంథము, అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయని పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది. మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఓ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించుమని అతనితో చెప్పెను. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకు ఆ ఊరికి భయపడి పగలు దానిని చేయలేక రాత్రి వేళ చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి యొక్క మాటలో ఉన్నటువంటి ఓ శ్రేష్టమైనటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో గిద్యోను అనేటువంటి వ్యక్తిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అతనితో అయిననేమి నేను నీకు తోడై ఉన్నాను, నీవు సామాన్యుడవు కాదు, నీవు ఒక పరాక్రమము కలిగినటువంటి దేవుడవు. ఎందుకంటే పరాక్రమము కలిగిన దేవుని సన్నిధిలో నీవు విధేయుడవై బ్రతుకుతున్నటువంటి నా ప్రియా కుమారుడు అని ప్రభు గుర్తించాడు. అతడు చేసినటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే తన తండ్రి కట్టినటువంటి బయలు యొక్క బలిపీఠమును పడగొట్టాడట. అంటే విగ్రహారాధనను విరగగొట్టాడు. తన తండ్రి దేవునికి విరోధమైన కార్యం చేశాడు. కానీ గిద్యోను విధేయుడై దేవుని నామాన్ని మహిమపరచడానికి తన తండ్రి కట్టినటువంటి బలిపీఠమును విరగగొట్టి అక్కడ యెహోవా నామమున ఒక బలమైనటువంటి బలిపీఠమును కట్టాడు. హల్లెలూయా. దేవుని నామములో ఒక బలిపీఠాన్ని అక్కడ కట్టాడు.
దేవుని నామములో బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దేవుని యొక్క బలిపీఠాన్ని పడగొట్టాడు. అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, తన తండ్రికి, తన తండ్రి యొక్క కుటుంబానికి, తన పితరుల కుటుంబానికి, తన ఊరి వారికి భయపడట, పగలు దానిని చేయలేక రాత్రి చేశాడట. ఫినెహాస్ అనే దైవజనుడు చిత్రములో ఉంటాడు. గుడివాడ దాటిన తర్వాత గుడ్ల వల్లేరు చిత్రం అని ఉంటుంది. మంచి దైవజనులు బ్రాహ్మణ కుటుంబంలో నుంచి వచ్చారు. తన యొక్క చెల్లెలు అన్న యొక్క బోధకు ఆకర్షితురాలై దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని క్రీస్తు యొక్క ప్రేమను రుచి ఎరిగి రక్షణ మారు మనసు బాప్తిస్మం పొందుకుంది. కానీ తన భర్తకు యేసు క్రీస్తు వారంటే అస్సలు గిట్టదు, అస్సలు క్షణం కూడా పడదు. ఆమె తన భర్తకు భయపడి దొంగచాటుగా బాప్తిస్మం తీసుకుంది. తన భర్తకు భయపడి బాత్రూంలోకి వెళ్ళి గంటలు గంటలు కన్నీరు గార్చి ప్రార్థన చేసేది. ఒకనొక రోజున అసలు బాత్రూంలో ఎంతసేపు ఏం చేస్తుందని చెప్పి బాత్రూమ్ తలుపు దగ్గరికి వెళ్ళట తన భర్త చెవి పెట్టి ఆలకిస్తూ ఉన్నాడట. ఎన్నిసార్లు చెప్పాను నీకు ప్రార్థన చేయొద్దని, ఎన్నిసార్లు చెప్పాను ప్రార్థనకి నువ్వు వెళ్ళొద్దని, అయినా ప్రార్థనకు వెళ్ళొస్తున్నావు. ఈ యొక్క సన్నివేశాన్ని అతను గమనించేదానికి ముందు 2 సార్లు ప్రార్థనకు వెళ్ళొచ్చే టయానికి అతడు డ్యూటీ నుంచి ముందుగా ఇంటికి వచ్చేసాడట. బైబిల్ చేతులు పట్టుకుని ప్రార్థనకు వెళ్ళొస్తున్నటువంటి తనను గమనించి 2 సార్లు కొట్టాడు. అయినా ఆమె భయపడ్డా. 3వసారి ఇలా బాత్రూంలోకి ఎందుకని వెళ్ళి గంటలు గంటలు ప్రార్థన చేస్తుందని చెప్పి గమనించాడు, చూశాడు, ఆలోచించాడు. ఆమె చెప్పి అంటుంది, అయ్యా నేను దేనినైనా విడిచిపెడతాను కానీ, నా ఊపిరినైనా విడిచిపెడతాను కానీ, నా యేసయ్యను ప్రార్థన జీవితాన్ని మాత్రం నేను విడిచిపెట్టనని చెప్పింది. ఆ మాట చెప్పినప్పుడు అయితే ప్రాణాలైనా ఇచ్చేస్తామని ప్రభు కోసం అయితే ఇచ్చేస్తాను. కానీ ఆమె హృదయములో మారుమ్రోగినటువంటి దేవుని యొక్క స్తుతి తన యొక్క భర్త తక్షణమే కిరసనాయలు పోసి నిప్పు పెట్టి చంపేశాడు. ఇప్పటికీ సజీవ అది యథార్థమైనటువంటి సాక్ష్యం. ఫినెహాస్ అనే దైవజనుడు చిత్రంలో సేవ చేస్తున్నాడు. తన సొంత చెల్లి కాల్చివేసేశారు. దహన ఆ యొక్క నిలువెల్ల సజీవ యాగంగా ప్రభు కోసం కాల్చబడింది. ఆ తర్వాత తన మేనకోడలు అనగా చనిపోయిన ఆ యొక్క తల్లి యొక్క కుమార్తె ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి అన్నట, మావయ్య నువ్వు చెప్పిన మాట మా పదే 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 ఇదిగో శరీరమును చంపువానికి భయపడుడి, కానీ శరీరమును దానిలో ఉన్నటువంటి ఆత్మను చంపువానికి ఏమాత్రము కూడా భయపడవద్దని చెప్పేసి నీ వాక్యమును బోధిస్తూ ఉన్నప్పుడు ఆ మాట నా తల్లి ఎప్పుడు హృదయములో భద్రపరుచుకుంది. అందుకనే ఆ ప్రభు కొరకు ప్రాణాన్ని అప్పగించేసిన. గిద్యోను భయపడలా. ఇదిగో రేపటి రోజున ఎవరు ఈ పని చేశారని చెప్పి తెలిస్తే నన్ను చంపేస్తారేమో అని చెప్పి భయపడలేదు అతను. దేనికి భయపడ్డాడో తెలుసా? ఈ పని గనక పగలు చేస్తే ఖచ్చితంగా ఎవడో ఒకడు ఆటంకపరుస్తాడు, ఎవడో ఒకడు అడ్డుపరుస్తాడు, ఎవడో ఒకడు దేవుని పనికి చేయనివ్వకుండా బలిపీఠము కట్టబడకుండా అర్థాంతరంగా ఈ పనిని మధ్యలోనే ముగించాలని చూస్తాడు, ఆపివేయటానికి ఆటంకాలను ఏర్పరుస్తాడు. కాబట్టి దీనిని నేను పగటి వేళ చేయను, ఒకవేళ నేను చచ్చిపోయినా సరే ఈ పని చేసే చచ్చిపోతానని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి రాత్రి వేళ చేశాడు. ఎంక్వైరీ చేస్తే తెలియదా ఎవరు చేశారనేది? అయ్యా తెలుస్తుందా లేదా? కానీ గిద్యోనులో ఉన్నటువంటి ఆ యొక్క ధైర్యాన్ని ప్రభు మెచ్చుకున్నాడు. బలిపీఠం అనగా సమర్పణకు సాదృశ్యం, బలిపీఠం అనగా పశ్చాత్తాపానికి సాదృశ్యం, బలిపీఠం అనగా దేవునికి దగ్గరవటానికి సాదృశ్యం. గిద్యోను తన యొక్క పితరుల దోషమును, ఇశ్రాయేలీల దోషమంతటిని కూడా ఆ బలిపీఠం మీద ప్రాయశ్చిత్తమై ఆ 2వ కోడెను తీసుకొచ్చి బలిపీఠం మీద దహన బలిగా అర్పించాడు. నీ జీవితంలో దేవుడు ఆయననేమి నీకు తోడై ఉండాలి అంటే గిద్యోనుకు ప్రభు తోడై ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని ఎదుట బలిపీఠం కట్టాడు, అనగా తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. దేనితో సమర్పించుకున్నాడంటే పశ్చాత్తాపముతో హృదయపూర్వకముగా దేవునికి దగ్గరయ్యాడు. నీ జీవితంలో నా దేవుడు నాకెందుకు తోడై ఉండటం లేదు, నా దేవుడు ఎందుకు అద్భుతాలు చేయడం లేదు, నిర్జీవమైన నా బ్రతుకులో జీవం ఎందుకు పుట్టడం లేదు? ఎంతో మంది దైవ సేవకులు ఇదిగో వారి యొక్క నోటి మాటలు వెల్లడవుతున్నప్పుడు ఇదిగో అనేక అద్భుతాలు జరిగినాయని పరిశుద్ధ గ్రంథములో మేము చదువుతూ ఉన్నాము కదా.
ప్రారంభంలో కూడా గిద్యోను అదే అన్నాడు, మా దేవుడు మాకు తోడై ఉంటే మీరు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయులను తీసుకొచ్చినప్పుడు అద్భుత కార్యములు, వారు మాకు తెలియపరిచిన విశేషములు, ఎర్ర సముద్రమును పాయలు చేసినటువంటి విషయాలు, ఆకాశము నుంచి మన్నాను కురిపించినటువంటి విశేషాలు, నాలిక చప్పబడిపోయి మాంసం కోసం ఎదురు చూస్తున్నప్పుడు పూరేడు పక్షులను పంపించి ఆహారమును, ఆకలిని తీర్చినటువంటి నీ యొక్క అద్భుత కార్యములు, సూర కార్యములు ఏమైపోయినాయి? మా పితరులను అనేక మంది అడ్డగిస్తున్నప్పుడు 10 తెగుళ్లను పంపించినటువంటి సాహస కార్యములు ఏమైపోయినా ప్రభు అంటున్నాడు. కానీ గిద్యోను దేవుడు వాటన్నిటినీ మర్చిపోయి గిద్యోనుకి ఇచ్చినటువంటి మాటను పట్టుకొని మరలా దేవునికి దగ్గరయ్యాడు. మరలా దేవుని సన్నిధిలో బలిపీఠాన్ని కట్టాడు. మరలా దేవుని సన్నిధిలో సమర్పించుకున్నాడు. సమర్పించుకున్నటువంటి తన జీవితము ఆశీర్వాదకరంగా ప్రభు మార్చాడు. ఈ రాత్రి నీ జీవితంలో నువ్వు ప్రభుకి సమర్పించుకోగలిగితే, ఈ రాత్రి నీవు దేవుని సన్నిధిలో ఆయన వాక్కుకు విధేయత చూపగలిగితే, గిద్యోను వలె దేవుని సన్నిధిలో దేవునికి దూరం అయిపోయినటువంటి నీ బ్రతుకును, దేవునిని విడిచి తిరుగుతున్నటువంటి నీ బ్రతుకును, ఇదిగో మొదట ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని కోల్పోయి లోకములో, పాపములో, శాపములో, అంధకార జిగట ఊబిలో బ్రతుకుతున్నటువంటి నాశనకరమైనటువంటి నీ స్థితిని ఈ రాత్రి మరలా బలిపీఠము ద్వారా నీవు దేవునికి దగ్గర చేయబడగలిగితే, బలిపీఠము ద్వారా నీవు నీ పాపము నిమిత్తమై దేవునికి దూరమైన స్థితిని పశ్చాత్తాపపడగలిగితే, నా ప్రభు నీ జీవితంలో అద్భుతము చేయనుగాక. హల్లెలూయా. రెండో విషయాన్ని ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 36 అధ్యాయం 36 నుంచి 40 వచ్చిన భాగం. అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, గిద్యోను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడట. ఒక కన్ఫర్మేషన్ అడుగుతున్నాడు. చదవద్దు, సమయం లేదు. గిద్యోను దేవుని సన్నిధిలో ఒక కన్ఫర్మేషన్ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా నీవే గనక నాకు తోడై ఉంటే, అయ్యా నీవే గనక నాతో ఉంటే, అయ్యా నీవే గనక నాకు ఈ వాగ్దానం ఇస్తే నా జీవితంలో ఈ కార్యం జరిగించు. ఇది నాకు ఎలా జరగాలి అంటే, ఒక గొర్రె బొచ్చును తీసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఈ పాళెమంతా, అనగా ఈ పొలములో ఉన్నటువంటి గడ్డంతా తడవాలి. దేని చేత? మంచు చేత. కానీ ఈ యొక్క గొర్రె బొచ్చు మాత్రం తడవడానికి వీల్లేదు. రాత్రి అంతా ప్రార్థన చేశాడు. తెల్లవారి చూస్తే ఆ గడ్డంతా కూడా నీళ్లతో నింపబడింది. కానీ ఎర్ర టెండలో ఆరబెట్టినటువంటి వస్త్రము వలె ఆ గొర్రెబొచ్చు ప్రభు ఆయనకు కనపరిచాడు గిద్యోనుకి. హల్లెలూయా. ప్రభువా నీ కోపము నా మీద రగలేవు, మాకు మరి యొక్క పర్యాయం నేను కన్ఫర్మ్ చేసుకుంటానయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. ఈసారి గొర్రెబొచ్చు మాత్రమే తడవాలి, ఈ పొలమంతా ఆరిన నేల వలె ఉండాలని చెప్పి ప్రార్థన చేశాడు. అక్కడ రాయబడినటువంటి మాటలు చదువుకోండి. అప్పుడు ప్రభు ఆ యొక్క గొర్రెబొచ్చు మాత్రమే తడిసిందట. ఆ యొక్క గడ్డి మాత్రం ఏమాత్రం ఒక్క చినుకు కూడా, అనగా ఒక్క మంచు బిందువు కూడా ఆ గడ్డి మీద పడలేదట. గొర్రెబొచ్చు ఎంత ఉంటుందండి? దాని వైశాల్యం ఎంత ఉంటుంది? మహా అయితే 3 అడుగులు విస్తరం ఉంటుంది. ఆకాశం అంతటిని మూసివేసి ఆ యొక్క గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచును కురిపించాడు దేవుడు. ఒక భక్తుని ప్రార్థనను విని. చేస్తున్నామా ఇలాంటి ప్రార్థన? ప్రభు సన్నిధిలో ప్రార్థనకే వస్తున్నాం, ఉపవాస ప్రార్థనలే ఉంటూ ఉన్నాం, కన్నీటి ప్రార్థనే చేస్తూ ఉన్నాం. మీకు గత దినాల్లో కూడా చెప్పాను, మా యొక్క సంఘములో 8 సంవత్సరాల నుంచి సంతానము లేనటువంటి ఒక కుటుంబం వచ్చారు. విగ్రహారాధన కుటుంబంలో వచ్చారు. ప్రభు నాకు మాట్లాడాడు, 6 నీ వద్దకు పంపిస్తాను విగ్రహారాధికులని. ఎవరో ప్రభువా వాళ్ళని విజ్ఞాపన చేస్తూ ఉన్నా. ప్రతి సంవత్సరం 7 శుక్రవారాలు ఉపవాస ప్రార్థన పెడతా. ఆఖరి శుక్రవారం నేనే వాక్య పరిచర్య చేస్తాను. 7 శుక్రవారాలు మిగిలిన దైవజనులను పిలుస్తాను. ఆఖరి శుక్రవారం వాక్యం అయిపోయింది, ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క 7 శుక్రవారాల ప్రార్థన తర్వాత నూతన ఆత్మలు విగ్రహారాధన కుటుంబంలో నుంచి రాబోతున్నారని ప్రభు వాగ్దానం చేశాడు. ప్రార్థన చేస్తున్నాను. 7 శుక్రవారంలో అయిపోయినాయి. మంచి భయంకరమైన వర్షం. ఆఖరి శుక్రవారం ఇంకా 10 నిమిషాల్లో మీటింగ్ స్టార్ట్ అవుద్దనగా గదిలోకి వెళ్ళిపోయా. ప్రభువా
ఇంచుమించుగా 1,50,000 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టామయ్యా. అన్ని జనుల్లో నువ్వు అవమానపరుస్తావా ప్రభువా? అయ్యా, ఇదిగో మా దేవుడు మాకు తోడు లేడని అనేక మంది హేళనగా మాట్లాడతారయ్యా అని చెప్పి కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు, నా కుమారుడా కృంగిపో, మాకు నా కృప నీకు తోడయ్యింది, నువ్వు వెళ్ళి సభ ప్రారంభించిన ప్రభు మాట్లాడాడు. గదిలో నుంచి నేను బయటికి రాగానే వర్షం ఆగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఆ కుటుంబం అంతా ప్రార్థనలోనికి వచ్చారు. వారితో దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడి, మరుసటి ఏట ఇదే నాటికి మీ జీవితంలో శుభవార్తను మీరు వింటారని చెప్పి ప్రార్థన చేసి పంపించాం. రీసెంట్గా మొన్న 11వ తారీఖు చక్కని మగబిడ్డను దేవుడు వారికి దయచేశాడు. ఈ సంవత్సరం 2023వ సంవత్సరం 7 శుక్రవారాల ప్రార్థనలో 5వ శుక్రవారం బాగా ప్రార్థన చేస్తున్నాం. ఆ రోజు మధ్యాహ్నం కన్నీటితో ఆ కుమార్తె కోసం ప్రార్థన చేశాం. ఆ రోజు రాత్రి ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? ఆమె గర్భవతిగా ఉంది, టెస్ట్ కిట్ ఇమ్మన్నాడు ప్రభు. అర్ధరాత్రి 12 గంటలకి నా సహోదరుని పంపించి ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ని తెప్పించి ఆ రోజు ప్రార్థన చేసి నేను తర్వాత మీటింగ్కి వెళ్ళిపోయా. 2 రోజులు నా భార్య నా యొక్క సతీమణి సేవకురాలకి ఇచ్చి నువ్వు ప్రార్థనలో ఉండి ప్రార్థన చేసి ఆ కుమార్తెకి తీసుకువెళ్ళమన్నా. నా భార్య కూడా 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ యొక్క టెస్ట్ కిట్ నా యొక్క కుమార్తెకి ఇస్తే చెక్ చేయగానే పాజిటివ్ అని వచ్చింది. చెప్పులు కొడదాం ఒకసారి. ఇది మన గొప్పతనం కాదు, దేవుడు చేసే ఆశ్చర్యకరమైన కార్యం. నేడు పండంటి మగబిడ్డ వారి కుటుంబంలో కలిగాడు. ఇది ఎందుకో తెలుసా? అన్య జనులలో నా దేవుని నామం మహిమపరచబడు నిమిత్తమై. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన బ్రతుకులలో ఆశ్చర్య కార్యాలు ఎందుకు జరగటం లేదు? ప్రార్థన చేస్తూ ఉన్నాము, కానీ ఆ ప్రార్థన అనేటువంటి అంశాన్ని నువ్వు దేన్నైతే పెడుతున్నావో అది దేవుడు నీ కన్నులకు కట్టినట్లుగా బయలుపరిచేంత వరకు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. ప్రార్థన చేస్తున్నావు కానీ ఇరుగు వారితో, పొరుగు వారితో, ఇంకా స్నేహితులతో, బంధువులతో, రక్త సంబంధికులతో కలహములు, వివాదములు పెట్టుకుంటున్నావు. ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వాక్యం అంటున్నది, నీవు బలిపీఠం ఎదుట అర్పణ అర్పించినప్పుడు మొదట వెళ్ళి నీ ప్రతివాదికి నీకు ఏమైనా విరోధం ఉంటే వానితో వచ్చి సమాధానపడి ఆ తర్వాత వచ్చి బలిపీఠం దగ్గర నీవు అర్పణ అర్పించనంటున్నాడు ప్రభు. ప్రార్థన చేస్తున్నారు కానీ సమాధానం లేని బ్రతుకులలో దేవుని యొక్క వాక్యం ఎలా బయలుపరచబడుతుంది? నీ ప్రతివాదికి నీకు విరోధం ఉంటే దేవుని యొక్క ఆత్మ ఎలా పనిచేస్తుంది? నీ అన్నదమ్ముల మధ్యలో కలహం ఉంటే దేవుని యొక్క ఆత్మ ఎలాగ పనిచేస్తుంది? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు కానీ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావా? ప్రార్థన చేస్తున్నావు కానీ ప్రభు మెచ్చేటువంటి రీతిలో భక్తి చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావు కానీ ప్రభు నచ్చినట్లుగా నీవు బ్రతుకుతున్నావా? ఒక్కసారి ఆలోచించు నీ జీవితాన్ని. సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నాం కానీ రోగాలు, రుగ్మతలు, వ్యాధులు, బాధలు, బలహీనతలు ఇంకను వెంటాడుతూ పీడిస్తూ ఎందుకు ఉన్నాయి? కారణం ఏంటంటే నీ ప్రార్థనలో దేవుడు మెచ్చేటువంటి స్థితి లేదు. గిద్యోను ప్రార్థన చేశాడు, దేవుడు 2 సార్లు అద్భుతాన్ని కనపరిచాడు. 2 సార్లు అద్భుతాన్ని కనపరిచాడు, మహిమ కలిగిన కార్యాన్ని చేశాడు. నీ కోసము, నీ కుటుంబం కోసము, నీ గురించి, నీ యొక్క సంఘ సేవకుని గురించి రోధించే ఆత్మ నీలో ఉందా? వెనుగులాడే ఆత్మ నీలో ఉందా? నీ కోసము అహర్నిశలు ప్రయాసపడుతున్నటువంటి నీ యొక్క ఆత్మీయ తండ్రి కొరకు కన్నీరు కార్చే స్వభావము నీలో ఉందా? నీ కుటుంబం కోసం నిత్యము రోధిస్తున్నారు కదా సేవకులు, వారి కోసం ప్రార్థించే ఆత్మ ఉందా? నీ పసిపిల్లల ప్రాణము కొరకు రేయి మొదటి జామున నీవు లేచి ప్రార్థన చేయమన్నటువంటి దేవుని మాటనే మర్చిపోయి నీ పిల్లల కోసమే ప్రార్థన చేయం. మా పిల్లల కోసం, మా జీవితాల కోసమే ప్రార్థన చేయమయ్యా, ఇంకా సేవకుల కోసం ఏం చేస్తాం? ఒక సేవకుని దగ్గరికి వచ్చాట, అయ్యా మా పిల్లలకు బాగాలేదు, మీరు ఉపవాసం అర్జెంటుగా ప్రార్థన చేయండి అయ్యా అంటున్నాడు. తరచుగా వచ్చా తల్లి, అమ్మా ప్రతిసారి మేము ఉపవాసం ఉంటావేనా, మీరేమైనా ఉపవాసం ఉంటారని అడిగాడు సేవకుడు. అప్పుడు ఆ తల్లి అంటదంట, మా ప్రార్థన కంటే మీ ప్రార్థన ఎక్కువ ఆలకిస్తాడు కాబట్టి మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, మేము ఉపవాసం లేకుండా ప్రార్థన చేస్తాం కుదిరితే అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరు చేసినా సరే వారి మొరను నిశ్చయముగా ఆలకిస్తాడు. ఆయన పక్షపాతము లేని దేవుడు, ఆయన విరోధ భావము లేని దేవుడు. ఆయన నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో ఒకే రకమైన వర్షమును కురిపించగలిగినటువంటి వాడు.
కాబట్టి ఈ రాత్రి నీ ప్రార్థన ఎలా ఉండాలి అంటే దేవుని ప్రత్యక్షతను చూచేదై ఉండాలి. మూడవ విషయాన్ని, గిద్యోనుతో 10,000 మంది వచ్చారు. అయ్యా, ఇదిగో ఆ యొక్క మిద్యానీయుల యొక్క బలము, వారి యొక్క సైన్యము బహు ఎక్కువగా ఉందయ్యా, నేనేం చేయాలి, నేను ఎలా నడుచుకోవాలని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, గిద్యోను, నీ సైన్యం అంతటిని పక్కన పెట్టు, వారిలో కుక్క వలె నీళ్లు గతికిన వారిని మాత్రమే తీసుకోమన్నాడు. వారందరినీ ఏరి పారి చూస్తే 10,000 మంది 3,000 మందిగా, 3,000 మంది 300 మందిగా మార్చబడ్డాడు. ఆ 300 మందితో నీకు జయాన్ని ఇస్తానని ప్రభు మాట్లాడాడు. హల్లెలూయా. మూడవదిగా, గిద్యోను దేవుని మాట మీద ఆధారపడ్డాడు. మొదటిగా దేవుని సన్నిధిలో బలిపీఠం అనేటువంటి క్రియ ద్వారా సమర్పించుకొని పశ్చాత్తాపంతో దేవుని యొద్దకు వచ్చాడు. రెండవదిగా, బహుబలమైనటువంటి ప్రార్థన జీవితంతో దేవుని సన్నిధిలో పెనుగులాడాడు. మూడవదిగా, దేవుని యొక్క వాక్కు అనగా ఆయన మాట మీద ఆధారపడి యుద్ధాన్ని ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద ఆధారపడి, దేవుని మాట మీద ఆధారపడి నడిచిన వారి జీవితంలో ఎన్నటికీ కూడా అపజయం అనేది జరగదు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అద్భుతం జరగాలంటే, నీ జీవితంలో మహిమ కలిగిన కార్యం జరగాలంటే, అయిననేమి నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేసి గిద్యోనుతో ప్రమాణము చేసిన దేవుడు తోడయుండి ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులందరినీ కూడా హతము చేయడానికి గల కారణం, గిద్యోను దేవుని సన్నిధిలో బలిపీఠం అనేటువంటి క్రమాన్ని కలిగి ఉన్నాడు. గిద్యోను దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. గిద్యోను దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్కు మీద, వాగ్దానము మీద ఆధారపడ్డాడు. పరిశుద్ధ గ్రంథములో 2,000కు పైచిలుకు వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానములన్నిటినీ చదువుకోవాలి. బాధలో ఉన్నప్పుడు, రోగములో ఉన్నప్పుడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు కదని ప్రార్థించాలి. యెహోషాపాతు జీవితంలో కూడా యుద్ధము కలిగినప్పుడు యెహోషాపాతుతో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంట. ఆ యెహోషాపాతు జీవితంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, అతడు చేతులెత్తి దేవుని వాగ్దానమును ఆధారం చేసుకుని ప్రార్థన చేశాడట. హల్లెలూయా. దేవుని మాటను ఆధారం చేసుకుని ప్రార్థన చేశాడు. దేవుని మాటను ఆధారం చేసుకుని ప్రార్థన చేశాడు. దేవుని వాక్యానుసారంగా జీవించాడు. ఈరోజు అనేక మంది వాక్యానుసారంగా బ్రతకటంలా. వాక్యం ఏం చెబుతుంది? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. వాక్యం ఏం చెబుతుంది? కుడి చేత్తో చేసేటువంటి సహాయము ఎడమ చేతికి తెలియకూడదని చెప్తుంది. వాక్యం ఏమని సెలవిస్తున్నది? నీతి, న్యాయము, యథార్థత, సత్యమును ఎన్నటినీ కూడా మరోమాకు, దయను సత్యమును ఎన్నటిని విడిచిపెట్టమాకు, అవి కంఠభూషణముగా ధరించుకొనమని చెప్పి వాక్యం సెలవిస్తుంది. దయ ఉన్నదా, సత్యం ఉన్నదా, ప్రేమ ఉన్నదా, ఆప్యాయత ఉన్నదా? దేవుని సన్నిధిలో నీవు చేసేటువంటి కార్యము 10 మందికి కనబడాలని నీవు ప్రచారం చేసుకుంటున్నావా? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకుండా నువ్వు చేస్తే నీ జీవితంలో కృప వెంబడి కృప నా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దైవ సేవకుడు చిన్నవాడైనా పెద్దవాడైనా, అతడు దీనం పరిచర్య చేస్తున్నా, ఘనమైన పరిచర్య చేస్తున్నా, ఎలాంటి సేవకుడైనా సరే సేవకునికి విలువివ్వడమే వాక్యానుసారమైన జీవితం. చాలా మందిలో అనేక ప్రాంతాలకు వెళుతూ ఉంటాం. అనేక మంది సేవకులు చెప్తూ ఉంటారు, సంఘములో వ్యతిరేకతలు, సహాయం చేసేవారు వ్యతిరేకతలు, అనేక వ్యతిరేకతలో అనేక మంది చెప్తూ ఉంటారు. సేవకుని పేరు పెట్టి కూడా పిలవకూడదు. తెలుసా? విషయం తెలుసా మీకు? నెహెమ్యా పాస్టర్ గారు నాకు అభిషేకం చేయడానికి వస్తే మా సహోదరుడు వాటర్ బాటిల్ అట్లా ఇసిరేసాడు స్టేజ్ ముందు ఉన్నటువంటి సేవకుడు అనుకుంటున్నావా, లేదంటే నీ బామర్ది అనుకుంటున్నావా? బాటిల్ ఎందుకు అలా ఇసిరేసా ఉన్నాడు. ఇలాగే సభాముఖంలో 600-700 మంది ఉన్నారు. సేవకునికి ఇవ్వవలసినటువంటి గౌరవం సేవకునికి ఇస్తే దేవుడు తన మహిమతో నిన్ను నింపి నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్కుకు విధేయత కలిగి బ్రతకటం అంటే అది. దేవుని వాక్యానికి లోబడి బ్రతకటం అంటే అది. దేవుని వాక్యాన్ని నీ జీవితంలో భద్రపరుచుకొని నడవటం అంటే అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇష్టానుసారంగా భక్తి చేస్తే కష్టాలు, కన్నీళ్లు తప్పితే ఆశీర్వాదము, దీవెనను మనం చూడలేం. భక్తి చేస్తున్నాము కానీ ఆ భక్తి ఎలాగ చేయాలో నేర్చుకోవాలి.
ఈ 66 పుస్తకాల సముదాయమైనటువంటి ప్రభువు రాసిన ప్రేమ లేఖలో ప్రతి విషయాన్ని ప్రభు స్పష్టంగా తెలియపరచాడు. మనం ఎలా నడవాలో, ఎలా నిలవాలో, ఎలా బ్రతకాలో ప్రభు బయలుపరిచాడు. కాబట్టి అటు రీతిగా బ్రతుకుదాం. గిద్యోనుకు తోడయ్యుండి అయిననేమి నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకమని చెప్పిన దేవుడు ఈ రాత్రి మనందరికీ తోడయ్యుండును గాక. ఈ రాత్రి ఆయన కృప మనందరికీ తోడయ్యుండును గాక. ఆయన మహిమ కలిగిన అభిషేకము మనందరికీ తోడయ్యుండును గాక. అందరూ అలాగునే లేచి పైకి నిలబడదాం. ఒకే ఒక్క 5 నిమిషాలు అందరూ అలాగునే పైకి లేచి నిలబడదాం. ప్రభువా, నీవు నాకు తోడయ్యుండండి. చెట్టు నాటిన తర్వాత నీళ్లు పోయాలి. వాక్యము విత్తబడిన తర్వాత ఆ వాక్యానుసారమైనటువంటి తీర్మానం చేసుకోవాలి. దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడిన తర్వాత మనము ప్రభుతో మాట్లాడాలి. అప్పుడే ఆ వాక్యము జీవితంలో ఫలిస్తూ ఉంటుంది. అయ్యా, ఈ రాత్రి గిద్యోను జీవితంలో నీవు అద్భుతం చేశావు. నా జీవితంలో కూడా నీవు అద్భుతం చేయాలంటే ఎలా నేను నడుచుకోవాలో నీవు నాకు తెలియపరిచావు. అయ్యా, బైబిల్ గ్రంథములో ఏ ఒక్క ప్రమేయం లేకుండా అయ్యా 5 శ్రమల పాలైనటువంటి వారి జీవితంలో మీరు మాకు తోడై ఉన్నారు. పాపములో ఉన్నటువంటి పాపముతో పట్టబడిన స్త్రీని మీరు కరుణించారయ్యా. ఈ రాత్రి పాప భూమిలో ఉన్న నన్ను కరుణించాయని ప్రభుని అడుగు. వాక్యము విత్తబడిన తర్వాత ఖచ్చితముగా నీవు దేవునితో మాట్లాడాలి. అలాగున మాట్లాడినప్పుడు ఆ వాక్యము నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. సమయాన్ని చూసుకో. మాకు దేవుడు ఆయన మహిమతో నిన్ను దర్శించబోతున్నటువంటి వేళ, ఆయన మహిమతో దేవా నన్ను స్థిరపరిచయ్యా. అయ్యా, నా జీవితం మనుషులు చెప్పు మాటల మీద
బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధి నే చేరితి. ఇది నా చివరి, ఇది నా కడవరి మిగిలియున్న నిరీక్షణ, మిగిలియున్న నిరీక్షణ, మిగిలియున్న నిరీక్షణ. చెదరిన బ్రతుకులో ఉన్నావా? చెదరితనముతో మగ్గిపోతున్నావా? ఈ రాత్రి ప్రభు మాటలను ధైర్యపరచు. నీ చెదరిన బ్రతుకును బాగు చేయడానికి ఆయననేమి నేను నీకు తోడై ఉన్నానని ప్రభు వాగ్దానం చేశాడు కదా. ఆ వాగ్దానం మీద గిద్యోను ఆధారపడి తన జీవితాన్ని బలిపీఠం ద్వారా సమర్పించాడు, ప్రార్థన ద్వారా జయించాడు. ఇది నా చివరి, ఇది నా కడవరి మిగిలియున్న నిరీక్షణ, మిగిలియున్న అద్భుతమైన రాత్రిగా నా జీవితంలో మార్చబడను. పాపపు
ఈ రాత్రి దాటి పరిస్థితిని అవమానాల మధ్యలో, నిందల మధ్యలో, తీర్పుల మధ్యలో, అపజయాల మధ్యలో, కన్నీళ్ళే అన్నపానములుగా భుజిస్తున్నప్పుడు నా జీవితంలో ఇక మరణమే శరణమని బ్రతుకుతున్న నా జీవితంలో వాగ్దాన పూర్వకముగా ఈ రాత్రి మీరు ప్రత్యక్షపరుచుకున్నారు. అయ్యా నాతో మాట్లాడు, అయినా నేను నీకు తోడైంటానన్నా. ఇది మొదలుకొని నీ సన్నిధి మాకు తోడుగా ఉండదు, ఈ ప్రత్యక్షత మాకు తోడుగా ఉండదు, ఈ పరిశుద్ధాత్మ ప్రణాళిక మాకు తోడుగా ఇదిగో ఒక సమర్పణ కలిగిన బలిపీఠంతో, ఒక ప్రార్థన జీవితంలో అయ్యా ఒక వాగ్దాన శక్తిని పొందుకుని నీ కృపాసనము ఎదుట ఇది ఒక కడవరి నిరీక్షణగా ఈ సన్నిధిని ఈ రాత్రిగా మీరు మాకు ముగించి వేస్తున్నందుకు మీకే స్తుతులు చెల్లిస్తూ ఈ అద్భుతము కొరకు ఆశపడుతుండగా ఆది అపోస్తుల కాలంలో మేడగదిలో వీచిన బలమైన పరిశుద్ధాత్మ శక్తి fill with the Holy Ghost power of God. ఆయన వాక్కు వెల్లడవుతుండగా ఎవరైతే రిసీవ్ చేస్తున్నారు వారు మాత్రమే దేవుని తోడును పొందుకుంటారు. మీకు చూడాల ఇది నా